వర్షాలు మొదలు కావడంతో రానున్న 3 నెలల కాల వ్యవధిలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశమున్న దృష్ట్యా దోమల నివారణకు పెద్ద ఎత్తున పిచికారీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. దోమల నివారణకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 16 మండలాల్లో సుమారు 275 గిరిజన గ్రామాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో కీటకనాశిని మందు పిచికారీ చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో మురుగునీటి నిల్వలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన కాలువలు శుభ్రం చేస్తున్నారు. దీనికి తోడు నార్వా వృద్ధి చెందకుండా దోమల కీటకనాశిని పిచికారీ ప్రారంభించారు. జిల్లాలో కొత్తూరు, పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, మందాస, ఎల్లెన్పేట, బుర్జా, కవిటి, కంచెలి, లావేరు, జులుమూరు మొదలగు మండలాల్లో పెద్ద ఎత్తున పిచికారీ జరుపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకుని ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలటానికి ప్రధానంగా దోమలే కారణమని గ్రహించి వాటిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో డయేరియా రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. డయేరియా, మలేరియా, పారిశుద్ధ్యంపై తహసీల్దార్, ఎంపీడీఓలతో ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులు అనుబంధ శాఖలతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. శానిటేషన్ సరిగా ఉంటే ఏ విధమైన వ్యాధులు ఉత్పన్నం కావన్నారు. శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 10 రోజులుగా పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య పనులు శరవేగంగా చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులు, బ్లీచింగ్, క్లోరినేషన్ సరిగా చేస్తున్నది లేనిది ఈఓఆర్డీలు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఫాగింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ అందుబాటులోనికి తీసుకురావాలని చెప్పారు. నీరు నిల్వ ఉంటే ఆ నీరు తొలగించి ఆ ఫోటో అప్లోడ్ చేయాలన్నారు. చెత్త సేకరణ పక్కాగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. శానిటేషన్ నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బీజే బెన్హార్ మాట్లాడుతూ ప్రతి నీటి ట్యాంకు క్లోరినేషన్ చేయాలని చెప్పారు. క్లోరినేషన్పై ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ట్యాంకుపై ఎప్పుడు క్లీన్ చేశారు, తిరిగి ఎప్పుడు క్లీన్ చేయాలో తేదీలు రాయాలని, రిజిస్టర్లు నమోదు చేయాలని చెప్పారు. ఈ 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉంటే ఏ విధమైన వ్యాధులు రాకుండా అరికట్టవచ్చన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం అనంతరం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందున రాష్ట్రాభివృద్ధి, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో శ్రీకాకుళం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడానికి ఇవి మంచి రోజులు అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశాఖపట్నం విమానాశ్రయం నుండి ఘన స్వాగతం పలికి ర్యాలీతో శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, జిల్లాకు, రాష్ట్రానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని నెరవేర్చేందుకు తనవంతుగా పనిచేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం భోగాపురం విమానాశ్రయం రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా రైతుల ప్రయోజనం కోసం ఒడిశా రాష్ట్రంతో మాట్లాడి అంతర్రాష్ట్ర సమస్య లేకుండా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకువస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చేసి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని ఇరువురు మంత్రులు హామీ ఇచ్చారు. కేంద్రం నుండి రాష్ట్రానికి